నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. ఆయన అంటేనే అందరికీ హడల్. ఆ శాఖలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆయన చెప్పిందే వేదం. అటువంటి వ్యక్తితో ఓ అబద్ధం చెప్పి ఇరకాటంలో నెట్టేశారు కొందరు. ఓ ఉన్నతాధికారిని ప్రజలను తప్పుదోవ ఎందుకు పట్టించారో అర్థం కావడం లేదు. జూన్ 18వ తేదీన జరిగిన ఓ సంఘటన ఆయనకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. జూన్ 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్ల గ్రామంలో పర్యటించారు. సాధారణంగా ప్రముఖుల పర్యటనలు ఉన్న సమయంలో ఎక్కువ శ్రమించేది పోలీస్ డిపార్ట్మెంట్ వారే. ఇక ఆ రోజు మాజీ సీఎంతో పాటు ఆ పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, విడుదల రజని, పేర్ని నాని అదే వాహనంలో బయలుదేరారు. ఇక పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. రోడ్లేమో చిన్నవి, జనాలతో కిక్కిరిసిపోయాయి. ఇదే సమయంలో ప్లంబర్ పనిచేస్తూ జీవించే గుంటూరు రూరల్ మండలానికి చెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి ఇక జగన్ కారు కింద పడి సింగయ్య మరణిస్తే అదే రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, ఎస్పీలు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంకు ఐజీ అయితే పాల్గొన్నారే కానీ మీడియాతో మాట్లాడలేదు. జగన్ కాన్వాయ్ కారుకు ముందు వెళ్తున్న ఏపీ 26 CE 0001 సఫారీ వాహనం కింద పడిన సింగయ్య అనే వ్యక్తి మరణించారని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. సాధారణంగా ఎస్పీకి ఏదైనా సమాచారం అందజేయాలంటే 1-2 సార్లు కింద స్థాయి అధికారులు ఆలోచించి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఎస్పీకి క్లారిటీ ఇవ్వాలి. గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్లో ప్రతి మండలానికి ఒక బ్రాంచ్ ఉద్యోగి ఉంటారు. వారు ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తూ సమాచారం సేకరిస్తూ స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సమాచారం అందజేస్తూ ఉంటారు. సింగయ్య మృతి చెందింది నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో. అక్కడ నిరంతరం పబ్లిక్ ఉంటూనే ఉంటారు. ఆ ప్రాంతంలో ఎక్కడో చోట సీసీ కెమెరాలు ఉంటాయి. ఇక్కడ అసలు మెలిక ఉన్నట్లు అర్థమవుతుంది. ఎస్పీకి తప్పుడు సమాచారాన్ని ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్నదే తేలాల్సి ఉంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది అని ఎస్పీకి సమాచారం అందజేసి ఉండవచ్చు, అందులో తప్పు లేదు. కానీ అదే రోజు మధ్యాహ్నం అప్పటికప్పుడు ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి వాహన నెంబర్ కూడా చెప్పించారు. మళ్ళీ 4 రోజుల తర్వాత డైలాగ్ మారింది. సింగయ్య మృతి చెందింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కిందనే అంటూ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సింగయ్య మృతికి జగన్ వాహనం కారణమని తేల్చేశారు. అంతేకాదు, కారు డ్రైవర్ రమణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విడుదల రజని, పేర్ని నానిలపై కేసులు పెట్టారు. BNS యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో అధికారికంగా తెలియజేశారు. అదేమంటే ఆ రోజు తప్పుడు సమాచారం వచ్చిందన్నారు ఎస్పీ. సాధారణంగా ఒక పోలీస్ అధికారి ఏదైనా కేసుకు సంబంధించి వివరాలు మీడియాకు చెబితే తర్వాత మాట మార్చే అవకాశం ఉండదు. అటువంటిది గుంటూరు జిల్లా ఎస్పీ చెప్పడమే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఇదే సమయంలో ఎస్పీని ఎవరో కొందరు కావాలని ఇరకాటంలో పెట్టారన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అంతేకాదు, ఇదే నిజమైతే తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న కూడా వెంటనే వస్తుంది. ఒకవేళ కూటమి నేతలు కావాలనే చెప్పించారా అని పోలీస్ శాఖలోనే కొందరు జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేశారన్న అనుమానాలు ఇప్పుడు జనానికి వస్తున్నాయి. ఇప్పటికైనా అసలు తప్పిదం ఎక్కడ జరిగిందో తేల్చి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.